జూన్ 25 సంకటహర చతుర్థి లోపుగా తులారాశి వారికి ఒక వ్యక్తి కారణంగా జరిగేదిదే. ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోండి. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారికి సమయం నుండి కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. సంకటహర చతుర్దశి లోపుగా ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో ఏర్పడబోయే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోక తప్పదు. అలానే తులారాశి వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఏవైతే శుభవార్తలు ఉన్నాయో వాటిని సమయంలో వింటారని చెప్పుకోవచ్చు. అన్ని రంగాలలో కూడా ఆశించిన విధంగా అభివృద్ధి అయితే ఉంటుంది. అలానే దానికి తగ్గట్టుగానే కష్టపడవలసిన అవసరం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే తులారాశి వారికి ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి కొన్ని ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తవడం జరుగుతుంది. అలానే ఈ రాశివారు ఈ మాసంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటూ ముందుకు వెళ్తారు. రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. విద్యార్థులు కోరుకున్నటువంటి మార్కులు రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కానీ లేదా ప్రవేశాలకు సంబంధించి పరీక్షలు రాస్తూ ఉన్నారో వారు ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. విద్య పరంగా అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. తులారాశికి సంబంధించిన విద్యార్థులు కేవలం విద్యలోనే కాకుండా కళల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించుకుంటారు. ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. విదేశీ విద్యాభ్యాసంలో కోరుకున్నటువంటి మార్పులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మాత్రం తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే వ్యాపార పరంగా ఈ సమయంలో మీకు అభివృద్ధి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంత అభివృద్ధి ఉంటుందో అంత శత్రు భయం, అలానే మిమ్మల్ని చూసి ఓర్వలేని వ్యక్తుల సంఖ్య కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. వారందరి నుండి కూడా ఎంతో దూరాన్ని పాటిస్తూ మీరు వ్యాపార పరంగా తీసుకునేటువంటి నిర్ణయాల్లో చాలా చక్కగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అయితే వ్యాపార విషయాలు బయట ఎక్కడా కూడా చర్చించవద్దు. వ్యాపారంలో వచ్చిన లాభం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ లేదా వ్యాపారం ఏ విధంగా సాగుతుందని జరిగేటువంటి సాధారణ సంభాషణలో కూడా మీరు వ్యాపారం గురించి ఎక్కువగా ప్రస్తావించకపోవడమే మంచిది. ఈ సమయంలో బయటకు వెళ్ళి చేసేటువంటి ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకూల ఫలితాలు గోచరిస్తాయి. అలానే నాన్నగారి తరపున కానీ లేదా తాతగారి తరపున ఏవైతే ఆస్తులు రావాల్సి ఉంటాయి, తాత ముత్తాతల వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు. తులారాశి వారు కొత్త కొత్త ఆదాయ మార్గాల కొరకు అన్వేషించడం జరుగుతుంది. ఇక పారిశ్రామిక రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పరిశ్రమల పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఎవరికి ఏ ద్రోహం చేయకపోయినప్పటికీ కూడా అభివృద్ధి చూసి ఓర్వలేని వారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని వెనక్కి లాగడానికి తాము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వారి నుండి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులో, రొయ్యల చెరువులో వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. చెరువుల విషయంలో గతంతో పోలిస్తే మాసంలో లాభాలు అధికంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. తులారాశి వారి ఆరోగ్య విషయంలో మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. గత కొంతకాలం నుండి కూడా ఆరోగ్య విషయంలో మార్పులు అనేవి ఏర్పడి ఉంటాయి. గతంతో పోలిస్తే ఆరోగ్యపరంగా శారీరక శక్తి పెరుగుతుంది. మానసికంగా కూడా ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఉద్యోగ పరంగా మీకు ఎక్కువగా సహాయం చేసే వ్యక్తులు అనేవారు ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే మీ అభివృద్ధిని ప్రోత్సహించడం కానీ తోటి ఉద్యోగస్తులు కావాల్సినటువంటి సహాయాలు అందించడం ఏవైతే ఉన్నాయో వాటిలో ఎలాంటి లోటు ఉండదు. అలానే
అలానే ఉద్యోగ విషయంలో కూడా కోరుకున్న విధంగా ఫలితాలు ఉండటం వల్ల మీకు ప్రోత్సాహం అన్ని విధాలు అందటం వల్ల విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకి భారీ కాంట్రాక్టులో భాగస్వామ్యం లభించడం వల్ల ఇక ఆర్థిక పరంగా అయితే తిరుగుండదని చెప్పుకోవచ్చు. అలానే ఒక వ్యక్తి కారణంగా మీరు పోగొట్టుకున్నటువంటి కొన్ని విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి పొందే అవకాశం కనిపిస్తుంది. వీరి యొక్క సహాయాన్ని మీరు జీవితంలో ఎప్పటికీ మర్చిపోరు. తులారాశి వారు ఎప్పుడు కూడా ఒకరికి పెట్టే చేయి కింద ఉంటుంది, కానీ ఎవరి దగ్గర ఆశించే గుణం అయితే వీరిలో కనిపించదు. ఎంత కష్టం వచ్చినా కూడా దాని అంతటిని ఎదుర్కొని ముందుకు వెళ్తారు. రాశులన్నిటిలో కంటే ఈ రాశి వారు చాలా ప్రత్యేకమైన వారుగా చెప్పుకోవచ్చు. జీవితంలో అన్ని రకాల బాధలు అనుభవించుంటారు. కాబట్టి తులారాశి వారు ఎవరిని కూడా గబుక్కున నొప్పించడానికి కానీ లేదా అవతలి వారిని బాధ పెట్టడానికి అస్సలు ఇష్టపడరు. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో చాలా వరకు సానుకూల వాతావరణమే ఉంటుంది. ఎవరైతే భార్యాభర్తల మధ్య వివాదాలు సాగుతూ ఉన్నాయో అవన్నీ కూడా ఈ మాసంలో తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని కుటుంబం కొరకు సంతానం కొరకు కలిసి జీవించడం జరుగుతుంది. వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి శుభవార్తలు వింటారని చెప్పుకున్నాం. అలానే ఆస్తులకు సంబంధించి ఏవైనా వివాదాలు ఉన్నా అవన్నీ తొలగిపోవడం వల్ల మళ్ళీ తోబుట్టువులతో మాటలు కూడా ఏర్పడడం జరుగుతుంది. ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహానికి సంబంధించి తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. మీకు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలానే తులారాశి వారు అధిక సమయాన్ని సమాజ సేవలో కేటాయించడం జరుగుతుంది. ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం చక్రం తిప్పబోతున్నారు. కొంతమంది వ్యక్తుల సహకారంతో రాజకీయ పరంగా మీరు కోరుకున్నటువంటి పదవులు, స్థానాలు పొందుతారు. అలానే రాజకీయ పరంగా ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని అవమానించి చిన్నచూపు చూసి ఇబ్బందులు పెట్టి ఉన్నవారు ఉంటారో వారందరికీ కూడా ఈ సమయంలో సమాధానం చెప్పడం జరుగుతుంది. రాజకీయ పరంగా మీకంటూ ఒక హోదాను అయితే మీరు ఏర్పాటు చేసుకుంటారని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కళారంగ పరంగా చేసినటువంటి రుణాలన్నింటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేసుకుంటారు. తులారాశికి సంబంధించి నూతనంగా గృహ నిర్మాణాలు కానీ లేదా కొనుగోలు కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ మాసంలో శివుని దర్శనం ఎక్కువగా చేసుకోవడం కుదిరినట్లయితే శివుని అభిషేకించుకోవడం ద్వారా మరింత అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఎక్కువగా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. అలానే విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. తరచూ శుభవార్తలు కూడా వినే అవకాశం అధికంగా కనిపిస్తుంది. అలానే ఈ మాసంలో ఎక్కువగా దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.